మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త ఏమొచ్చిందనంటే బడ్జెట్కి సంబంధించినటువంటి వస్తాయి. ఎందుకంటే నిన్న బడ్జెట్ సెషన్స్ అయినాయి. ఆ బడ్జెట్ సెషన్స్ మీద నిర్మలా సీతారామన్ ఏమేమి ఇష్యూస్ మీద బడ్జెట్ పెట్టిరనేది ఇప్పుడు చూద్దాం. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు, పన్ను రాబడి 26 లక్షల, అప్పులు 16,000. ఈ బడ్జెట్ దేశాభివృద్ధి కొనసాగింపులకు గ్యారంటీ, దేశాభివృద్ధికి పడిన పునాదులు మరింత బలోపేతం చేస్తుంది. ఈ మధ్యంతర బడ్జెట్ కాదు, సృజనాత్మక సమ్మిళిత బడ్జెట్. యువత, పేద, మహిళల, రైతుల సాధికారితకు దోహదపడుతుంది. యువ భారత్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు సై. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే అక్కడ మధ్యంతరం కానీ ఇక్కడ పారిశ్రామిక రంగానికి కానీ ఏదాన్ని డిస్టర్బ్ చేయకుండా, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అంటే దాదాపు ఓట్లకు మేము వెళ్తున్నాము అనే ఒక ఇండికేషన్స్, ఆ ఇండికేషన్స్ ఇస్తూ ఏమైందనంటే మేము ఎలక్షన్స్కి వెళ్తున్నాము, ఇగో మీకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే బడ్జెట్ మేము ప్రవేశపెట్టినామని చెప్పేసి జనాలలోకి తీసుకెళ్ళడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతి చూసి ఓటేయాలని సంకేతం. కేంద్రం మధ్యంతర బడ్జెట్లు వరాలు లేవు, వాతలు లేవు. మధ్యతరగతి గృహ నిర్మాణానికి కొత్త పథకం. ఆవాస యోజన కింద మరో 2 కోట్ల ఇల్లు, 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్. రైల్వేలో ఇంధనం, మినరల్, సిమెంట్కు కారిడార్లు. వందే భారత్ స్థాయికి మరో 40,000 బోగీలు, 1000కి పైగా విమానాల కొనుగోలు ఆర్డర్లు. స్టార్టర్ ప్రారంభానికి 1,00,000 కోట్ల కార్పొరేట్ ఫండ్. దేశవ్యాప్తంగా 5 ఆక్వా పార్కుల ఏర్పాటు. 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ టీకా. ఆయుష్మాన్ భారత్లోకి అంగన్వాడీ ఆశలు. రాష్ట్రానికి 1.3 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు. రైట్. అంటే ప్రతిదాన్ని మెన్షన్ చేస్తూ బడ్జెట్ పెట్టిరు. ఆ మెన్షన్లో ఏవేవి ఇచ్చిర్రు, ఏవేవి ఎంతెంత పెంచిర్రు, ఏవేవి ఇచ్చిర్రు, ఏమేమి పెంచిర్రు అనే దానికి ఖచ్చితంగా అవి బడ్జెట్లో పెట్టిరు. అవి ఏమిటి అనేటిది, వడ్డీ చెల్లింపులు 11.90 లక్షల కోట్లు. రక్షణ బడ్జెట్ 6.1. సబ్సిడీలకు 3.80. రోడ్లు రవాణా రోడ్లకు 2.78. రైల్వే బడ్జెట్ 2.55. ఆరోగ్య ప్రజా పంపిణీ 2.13. గ్రామీణాభివృద్ధి 1.77. ఎరువులు రసాయనాలు 1.68. వ్యవసాయ శాఖ 1.27. విద్యారంగం 1.20. ఆరోగ్య కుటుంబ సంక్షేమం 90.658. ఆధునిక రంగాల్లో పరిశోధనలు 1,00,000 కోట్ల నిధి. రాష్ట్రానికి ఇచ్చేది 22.22. మహిళా శిశు అభివృద్ధి 26,000 కోట్లు. నదుల అనుసంధానం 3,500 కోట్లు. బడ్జెట్లో పెద్ద పసలేని బడ్జెట్. ఎందుకనంటే జిఎస్టీ కానీ, నిధులు కానీ, ప్లస్ దీనికి కూడా సమతుల్యమైనటువంటి దానికి ఇవ్వకుండా ఏమైందనంటే ఈసారి జిఎస్టీ అనే పదాన్ని తీసుకురాలి. ఎందుకు అని అంటే జిఎస్టీ పదాన్ని పెంపో తగ్గించడం అనేది ఏది లేదు, అది నిలకడగా పెట్టిరు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది స్ట్రాటజికల్ స్టంట్ అని చెప్పుకోవచ్చు మనం.